హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలా వెంకట్ కిచెన్. ఈరోజు మనం స్పెషల్గా ఫ్రెంచ్ ఫ్రైస్ని తయారు చేసేసుకుందాం. మామూలుగా ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేసుకోవడానికి చాలా కష్టమని చాలా అనుకుంటారు, కానీ దీనంత సింపుల్ రెసిపీ ఇంకొకటి ఉంటుందండి. మామూలుగా మనం బయట ఆర్డర్ చేసుకుంటే చాలా తక్కువ క్వాంటిటీతో మనకి వస్తుంది. అది ఒక్కరు తినడానికి కూడా సరిపోదు. అదే ఇంట్లో మనం ప్రిపేర్ చేసేసుకుంటే ఎలా ఉంటుందో చూసేద్దామా. ముందుగా 2 ఆలుగడ్డలను తీసుకొని వాటిని శుభ్రంగా కడుక్కొని, చూడండి ఇలా శుభ్రంగా వాటి మీద ఉన్న మట్టిని మొత్తం నీట్గా కడిగేసుకొని వాటిని పీలర్తో నీట్గా చెక్కేసుకోవాలి. ఇలా చెక్కుకున్న వాటిని నీటిలో వేసి కడిగేసి వాటిని పొడుగ్గా స్లైడ్స్ మాదిరిగా కట్ చేసుకోవాలి. చూసారా, ఇలా స్లైడ్స్ అనమాట. ఆలుగడ్డని పూర్తిగా ఇలా స్లైడ్స్గా కట్ చేసుకున్న తర్వాత వాటిని మరొకసారి కడిగేసుకుని దాంట్లో కొంతవరకు నీటిని యాడ్ చేసి స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఇలా స్టవ్ మీద పెట్టేసుకున్న తర్వాత దీనిని ఆల్మోస్ట్ ఒక 60 to 70% బాయిల్డ్ అవనిద్దాం. పూర్తిగా బాయిల్డ్ అయితే మనకి ఆలుగడ్డ పూర్తిగా క్రంచీగా రాదు. సో ఇలా బాయిల్డ్ అయిన తర్వాత వాటర్ని అంతటి తీసేసి వాటిని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారనిద్దాం. చూసారా ఇలా. ఇప్పుడు మనం బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అది హీట్ ఎక్కేదాకా ఉంచుకొని ఇప్పుడు దాంట్లో ఆలు స్లైడ్స్ని వేసేద్దాం. ఇలా ఆలు స్లైడ్స్ని వేయగానే పూర్తిగా కాకుండా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఇలా ఫ్రై చేసుకొని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో వేసుకుందాం. చూసారా ఇలా అన్నమాట. పూర్తిగా మన దగ్గర ఉన్న ఆలూస్ అన్నింటినీ ఇలా ఆయిల్లో టోస్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా. అప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా అలా టిష్యూ పేపర్ మీద వేయడం వల్ల దానికి ఉన్న ఆయిల్ అంతా అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇప్పుడు వీటిని ఎంతో టేస్టీ అయిన టమాటా సాస్తో తిన్నామంటే ఉంటుంది. ఎమ్మి ఎమ్మి అనమాట. చూసారా ఎంతో టేస్టీ అయిన ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్.